సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జనగాంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ భారీగా పాల్గొన్న అయ్యప్ప స్వాములు. దౌర్జన్యంగా అక్రమంగా రాత్రికి రాత్రే కొనసాగుతున్న నిర్మాణం, వడిచెర్ల డాక్యా నాయక్ ఆరోపణ. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా నిర్వహించే ర్యాలీని జయప్రదం చేద్దాం. తాండూర్ హిందూ ధర్మ పరిరక్షణ సమితి. తాండూరు అభివృద్ధి తన ధ్యేయం, ప్రజాపాలన విజయోత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి, బషీరాబాద్ మండల ప్రజాపాలన విజయోత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. నేటితో ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్ రెడ్డి సంవత్సరం పూర్తి. రోడ్డు ప్రమాదాలకు కారణమైన చెట్లను తొలగించేలా చర్యలు తీసుకోండి, అధికారులకు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి విజ్ఞప్తి. ఉన్నత చదువులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో దొరల అంజిల్ రెడ్డి వెంకటమ్మ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా జరిగింది. జనగాంలోని పాండురంగ దేవాలయం నుండి జనగాం పుర వీధుల గుండా భక్తి శ్రద్ధలతో స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. తాండూర్ మరియు పెద్దెముల్ పరిధిలోని అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో జనగాం గ్రామం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో అత్యంత విలువైన తన స్థలం అపెక్స్ ఆసుపత్రి ప్రాంతంలో ఉందని, ఆ స్థలాన్ని కాజేయాలని వెంకటేష్ అనే వ్యక్తి దౌర్జన్యంగా అక్రమంగా రాత్రికి రాత్రే నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని కోడంగల్ నియోజకవర్గం వడిచెర్ల నివాసి డాక్యా నాయక్ ఆరోపించారు. అన్యాయంగా తన స్థలంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని మంగళవారం రాత్రి డాక్యా నాయక్ అడ్డుకున్నారు. 3 నెలల క్రితం అరుణ్ జస్వాల్ దగ్గర 250 గజాల స్థలాన్ని కొన్నానని, కానీ వెంకటేష్ ఆయన ప్లాటును వదిలి తన ప్లాట్లో అక్రమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని డాక్యా నాయక్ కోరారు. కాగా ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. నాది కొడంగల్ నియోజకవర్గం. ఇక్కడ నేను అపెక్స్ హాస్పిటల్ పక్కల ప్లాట్ తీసుకున్నప్పుడు నాకు అన్ని టైటిల్ క్లియర్గా ఉన్నది. వెంకటేష్ అనే ఆయన అడ్డుకొని కోర్టుల కేసు ఉన్నది. కేసు క్లియర్ కాకుండా కూడా ఆయన దౌర్జన్యంగా రాత్రి పని చేసి నాకు బయటికి పోనిచ్చి రాత్రికే పని చేసుకుంటున్నాడు. కాబట్టి అది ఎంతవరకు న్యాయం? ఎందుకంటానంటే కోర్టు క్లియర్ అయినంత వరకు ఆగండి. అతని ప్లాట్ అవతల ఉంది. అతని ప్లాట్ కాకుండా ఆ ప్లాట్తో పాటు ఈ ప్లాట్ కూడా నాది అని దౌర్జన్యంతో ఇది కూడా ఆక్రమించుకుంటున్నాడు. 52B ఆయన 52B నాది, ఆయనది P అతనిది. అది సర్వే చేసుకుందాం, క్లియర్ చేసుకుందాం అంటానంటే సర్వేకి రాడు. దొంగతనంలో పనిచేసి ఇది చేస్తున్నాను. ఎప్పుడు ఉన్నారు మీరు? నేను కొనుక్కొని 3 నెలలు అవుతున్నా. కొన్నా. అరుణ్ జస్వాల్ పేరు మీద ఉంది. అరుణ్ జస్వాల్కి వెళ్ళి వెంకటరెడ్డికి వెళ్ళి అన్వర్ బాబా తగ్గెళ్ళి అరుణ్ జస్వాల్ కొన్నా. జీపీఏ తయారు చేసుకొని లేనిపోని డాక్యుమెంట్లు తయారు చేసుకొని నా మీద బ్లేమ్ చేస్తున్నారు. జీపీఏ ఎప్పుడు తయారు చేసింది? 2012 వాళ్ళు ఏమంటున్నారంటే కోర్టు ఇంజెక్షన్ మా దగ్గర ఉంది. అవతల ప్లాట్ మీద 52 మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఇదే ప్లాట్ మీద ఉన్నా అని చెప్తున్నారు. 52B కదా ఇది. సర్వే చేసుకుందాం ఏమున్నది. అందులోపల దిక్కులు గిట ప్రాబ్లమ్స్ ఉన్నది. దిక్కులు గిట కరెక్ట్ లేవు.
ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారు ఎక్కడన్నా? కంప్లైంట్ ఇచ్చినాం, ఎస్ఐకి ఇచ్చినాం, సిఐకి ఇచ్చినాం, డిఎస్పీకి ఇచ్చినాం, ఎస్పీకి ఇచ్చినాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం ఉదయం 10 గంటలకు శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు హిందూ ఉత్సవ పరిరక్షణ సమితి తాండూర్ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో తాండూర్ పట్టణ నియోజకవర్గ ప్రజలు, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు చల్లా నారాయణ, పర్యాద రామకృష్ణ, వాసు, కృష్ణాంబుదిరాజ్ తదితరులు కోరారు. బావిగి భద్రేశ్వర చౌక్ నుండి శాంతియుత నిరసన ప్రారంభమవుతుంది. ఇందులో అన్ని సంఘాలు, కుల సంఘాలు కానీ, ఆధ్యాత్మిక సంఘాలు కానీ, భజన మండలు కానీ, వ్యాపార సంఘాలు కానీ అన్నీ కూడా ఇందులో పాల్గొని భద్రేశ్వర చౌక్ నుండి శాంతి మహల్ టాకీస్ నుండి, ఇందిరా చౌక్ నుండి, గంజూల నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడికి వారికి వినతి పత్రము అర్పిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ భక్తుడు పాల్గొనాలని మా యొక్క సమితి ద్వారా కోరుతున్నాము. అందరికీ జై శ్రీరామ్. తాండూరు హిందూ బంధువులందరికీ కూడా నమస్కారము. మన తోటి హిందువులు బంగ్లాదేశ్లో విపరీతమైన దాడులకి గురవుతున్నారు. అక్కడ మైనారిటీలైన కారణం చేతనే వారి ఆస్తికి కానీ, మానానికి కానీ, ప్రాణానికి కానీ రక్షణ లేకుండా పోతుంది. వారి దాడులని అది ఏ మానవ చరిత్రలోనే ఎవరు కూడా హర్షించలేని పరిణామంగా గుర్తిస్తూ అంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ రేపు మనం తాండూరు లోపల హిందూ బంధువులందరూ కూడా వారి పనులను కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు ఆపుకొని రేపటి నిరసన కార్యక్రమానికి రాగలనని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. తాండూరు పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ కు పూలమాలలు వేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. గతంలో బీదలకు ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా 6 గ్యారంటీలతో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, పుస్తకాలు, మెస్ ఛార్జీలు పెంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు గుర్తు చేశారు. త్వరలో తాండూరులో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సుమారు 500 కోట్లతో తాండూరులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడికొండ స్వప్న పరిమల్ గుప్తా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దెముల్ మాజీ జెడ్పీటీసీ దారాసింగ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, నీరజాబాల్ రెడ్డి, విజయాదేవి, సోమశేఖర్, బోయ రవిరాజు, మాజీ కౌన్సిలర్ జుబేర్లాలా, కోఆప్షన్ సభ్యులు వెంకట్రామ్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, భీమప్ప, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గ పాలన అంతమందించి ఒక ప్రజాపాలన తీసుకురావడానికి ఈరోజు సంవత్సరం అయింది. ఈరోజు ప్రజాపాలనలో మీరందరూ కూడా ఆశించినట్లు ఏ విధంగా మన ప్రజాపాలన రావాల, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం పెట్టుకొని యావత్ తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా తప్ప చెప్పారో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఒమ్ము చేయకుండా రోజుకు 18-19 గంటలు మనం ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాం. మనం చూస్తాము ఈరోజు గతంలో ఏ విధంగా ఉండే ఆ రోజు వాళ్ళకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళకు 10 సంవత్సరాల కింద వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు మిగులు బడ్జెట్ అప్పచెప్తే వాళ్ళు ఈరోజు తెలంగాణని 10 సంవత్సరాలలో అస్తవ్యస్తం చేసి అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ పైన అప్పులు చేసింది. ఆ 8 లక్షల కోట్లు అప్పులే కాకుండా ఎక్కడ చూసినా ఒక కాంట్రాక్టర్కు చూసినా అప్పే, ఒక కౌన్సిలర్ పనిచేసిన ఆయనకు ఇక బాకే, ఒక సర్పంచ్ పనిచేసిన ఆయనకు బాకే, బయట 2 లక్షల కోట్లు అప్పు చేసిన మిగతా వాళ్ళకు కూడా దాదాపు ఇంకా 2 లక్షల కోట్లు ఈ కాంట్రాక్ట్స్ బిల్స్ రూపకంగా ఇంత అప్పులు చేసినా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా ఏదైతే మనం 6 గ్యారంటీలు ఇచ్చినామో మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేపిస్తామని చెప్పినామని చేసినాం.
200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈరోజు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈరోజు విద్యార్థులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పిల్లలకి ఎప్పుడు కూడా యూనిఫామ్సే కానీ టెక్స్ట్ బుక్సే కానీ స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడో 6 నెలలకు ఇచ్చేది. గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా కాకుండా స్కూల్స్ ఓపెన్ చేసి రోజు, ఎందుకంటే పిల్లలకు అందరూ కూడా యూనిఫామ్స్ సేమ్ డేనే ఇవ్వాలని చెప్పి, వాళ్ళకు టెక్స్ట్ బుక్సే కానీ నోట్ బుక్సే కానీ అదే రోజు ఇవ్వాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ సంవత్సరం వాళ్ళకు జూన్ 1వ వారంలోనే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. హాస్టల్స్ పరిస్థితి చూసినాం. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెసే కానివ్వండి, వాళ్ళకు మెస్ ఛార్జీలే కానివ్వండి, ఎప్పుడు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకి పెంచిన పాపాన అవ్వలేరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెస్ ఛార్జీలు 50% పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వాళ్ళకు 60% కూడా పెంచి, వాళ్ళకి కాలానుగుణంగా సరిపోవని చెప్పి ఎక్కడ కూడా ఎవరు కూడా చేయనటువంటి సాహసము. ఆర్థికంగా మనకు ఎంత ఇబ్బంది ఉన్నా మనకు వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా ఉండాలా, వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ పెట్టాలా, వాళ్ళకి ఉన్నటువంటి సబ్బులకే కానీ దీనికే కానీ ఎక్స్పెన్సివ్ రేట్స్ ఎక్కువైనాయి, ఖచ్చితంగా ఛార్జెస్ పెంచాలని చెప్పి ఉద్దేశంతో నిర్వహణ పెంచడం జరిగింది. అదే కాకుండా మేమందరం కూడా గమనించాలి. గతంలో చూసినాం, ఒక ఉద్యోగాలు ఆ రోజు ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి మన కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చిండో మీరు ఆలోచన చేసుకోవాలా. ఇదే సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి పని చేస్తూ ఉంటే కూడా వీళ్ళందరూ కూడా కట్టేలా కాలు పెట్టడం, ఏ విధంగా గవర్నమెంట్కు చెడ్డ పేరు రావాలా, ఏ విధంగా మొన్న మీరందరూ కూడా చూసిరు డిఎస్సి పెడుతుంటే డిఎస్సి నిర్వర్తించకుండా ధర్నా చేసిరు. కొంతమందికి కుయుక్తులను పెట్టుకొని, కొంతమంది కిరాయి పోకలను పెట్టుకొని ఆ డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగకుండా చూసిరు. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు అన్నింటినీ కూడా బెదరకుండా, ఆ దుష్ట శక్తులన్నింటినీ కూడా తొక్కుకుండా డిఎస్సి ఎగ్జామ్ పర్ఫెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ నిర్వర్తించి మన గూడెలలో, మన తండలలో, మన పాఠశాలల్లో, మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి విద్యార్థి వంతులు లేని టీచర్ లేని పాఠశాల ఉండొద్దనే లక్ష్యంతో 11,000 మందిని ఉపాధ్యాయులని మేము ఇంప్లాంట్ చేసి పంపించడం జరిగింది. అదేగా సోదరులారా, మీరందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల్లో ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినటువంటి పాపాన పోలేడు. అయినా గ్రూప్ 1 ఎగ్జామ్ మన ముఖ్యమంత్రి గారు పెడతా ఉంటే ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నిందలేసి ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ కాకుండా కూడా దాన్ని కూడా 30 తిప్పలు పెట్టింది. అయినా సరే మన ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఆ గ్రూప్ 1 కూడా రేపు మాపు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నారు. అదేగా సోదరులను మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఈరోజు ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనం ఆ రోజు చెప్పినాం, రుణమాఫీ చేస్తామని చెప్పినట్టే దాదాపు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి అక్కడక్కడ మిగిలిపోయింది, వాళ్ళకు కూడా త్వరలోనే ఇస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో చెప్పినవన్నీ కూడా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గతంలో పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గతంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీకు చెప్పిన అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం చూసినాం తాండూరు అవతారాన్ని, ఒక చిన్న వర్షం పడితే ఇండ్లు మునుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇల్లు నేను చూసిన వర్షం పడ్డప్పుడు ఇవన్నీ నివారించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం. సార్ మా పరిస్థితి బాగలేదు, మా దగ్గర రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మాకు ఒక చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది, తాండూరు మొత్తం మునిగిపోతుంది. ఒక తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది. తాండూరు మున్సిపాలిటీ దాదాపు 73-74 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఇప్పటికీ నల్లలు లేని ఇండ్లు ఉన్నాయి, రోడ్లు లేని డ్రైనేజీ లేని పరిస్థితి ఉన్నది. ఒక చిన్న వర్షం పడితే 30 ఇదవుతున్నదంటే చిలకవాగు ప్రక్షాళనకు ఎన్ని డబ్బులు అయినా ఇస్తా చెప్పిండు. చిలకవాగు ప్రక్షాళన చేయబోతా ఉన్నాం. అదే మన కిందికి చూసిన మా మైనార్టీ సోదరులకు గొల్ల చెరువు, ఒక చిన్న వాగు పడితే చెరువు అంతా కప్పులు వేసిపోతా ఉన్నది. ఆ చెరువు కూడా ఎక్కడ కూడా మురికి నీళ్ళు బయటకు పోయేందుకు దాదాపు దానికి కూడా 5 కోట్లు మంజూరు చేయించినాం. ఆ నీళ్లు కూడా బయటకు తీపించే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుంటాం. అదేగా సోదరులారా,
ఈ రోజు తాండూరు పరిస్థితి అంతా కూడా ఈ రోజు అమృతూరు నుంచి దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టౌన్ వెళ్ళిపోయింది, చాలా ఇళ్ళకు నీళ్లు నల్లలు లేవు, వాళ్ళకు ట్యాంకుల పరిస్థితి తక్కువ, ట్యాంకుల కెపాసిటీ. దాంతోనే అమృతూరులో ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక 30 కోట్ల రూపాయలు ఈరోజు టెండర్లు కూడా పెట్టేయడం జరిగింది. రేపు మాకు అన్నింటినీ కూడా తాండూరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. ఇదే కాదు, తాండూరు చుట్టుముట్టు రోడ్లు, నేను తాండూరు ఇండ్లకు పోతే ఓటు అడగడానికి పోయినా, అరే మాకు పిల్లని ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుంది సార్, మాకు తాండూరు నుంచి హైదరాబాద్ లో అంటే ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఉన్నది, దయచేసి మీకు దండం పెడతాం, ఓట్లేస్తాం కానీ నాకు ఆ రోడ్ వేయమని చెప్పి చాలా మంది ఇంట్లో పోయినప్పుడు నన్ను డైరెక్ట్ పట్టుకొని నిలదీసి జరిగింది. వారు చెప్పినట్లే తాండూరు రోడ్డు కూడా 100 కోట్లు పెట్టి టెండర్లు పెట్టించడం జరిగింది. ఎందుకంటే ప్రజా పాలన పేరులోనే ఉంది. ప్రజల కోసం పాలించే ప్రభుత్వం అంటే ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజా పాలనలో దూసుకుపోతున్న సందర్భంగా మన 1 year సెలబ్రేషన్ ఈ తాండూరులో కూడా అన్ని వార్డులలో నిర్వహించుకోవడం జరుగుతుంది. 1 week నుంచి మన కాన్స్టిట్యున్సీ మన టౌన్లోనే ఉంటూ చుట్టుపక్కల మండలాల్లో కూడా రోజు ఒక కార్యక్రమంలో, రోజు ఒక సెలబ్రేషన్లో పాలు పంచుకుంటూనే ఉన్నారు. అలాగే మన తాండూరులో కూడా మన మున్సిపాలిటీ ద్వారా ప్రతి వార్డులలో ఎక్కడైతే చెత్త పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రోజు క్లీన్ చేస్తూ అక్కడ పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. మేము అంటే తాండూరులో మున్సిపాలిటీ ఎంత చేసినా పబ్లిక్ అనేది అవేర్నెస్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వచ్చినాము, మేము ర్యాలీ తీసుకున్నాము, సెలబ్రేషన్స్ అంటూ చేస్తున్నాము అంటే ఏదో మా కోసం కాదు, పబ్లిక్ అందరూ అవేర్నెస్ అయ్యి అక్కడ ఉండే చెత్త పాయింట్లు తీపిచ్చి ముగ్గులు వేస్తున్నామంటే ఈరోజు ఒక్కరోజు తీపిచ్చి రేపు మీరు మళ్ళీ అక్కడ చెత్త వేయాలని కాదు, అక్కడ ఖచ్చితంగా క్లీన్ పెట్టుకుంటే మీ పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంటాయి అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఖచ్చితంగా వీటన్నిటికీ మన తాండూరు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజాపాలనలో విజయోత్సవంలో 1 yearలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అలాగే సహచర మంత్రుల ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఇదివరకు చేయని, గత ప్రభుత్వాలు చేయని ఉద్యోగాలు కానీ అలాగే ప్రతి రంగంలో ప్రజాపాలన అంటే ఖచ్చితంగా ప్రజాపాలన అనే విధంగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మన తాను ప్రజలందరి తరఫున కూడా సహచర మంత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన అన్న మనోహర్ అన్న గారికి కూడా నేను 1 year సెలబ్రేషన్లో కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అన్నగారి ఆధ్వర్యంలో తాండూరులో ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న రోడ్ శివాజీ చౌక్ నుంచి మల్లెడ్డిపల్లి వరకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటే అన్నగారిని అడగగానే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోడ్డు వేయించినందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి త్వరలో ఆ చిలకబాబుది కూడా రోజు మాకన్నా ఎక్కువ అన్ననే మాకు ఫోన్ చేస్తాను, ఏమైందమ్మా అది ఎక్కడి వరకు వచ్చింది అని. ఎందుకంటే ఇంతవరకు అందరూ చూసినా ఒక కౌన్సిలర్ చైర్మన్ వీళ్ళు ఎంబడబడుతున్నాయి కానీ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి, మరి నాతోటి కౌన్సిలర్లకు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దారాసింగన్న గారికి, మరి ఇక్కడ ఉన్న విచ్చేసిన అందరికీ విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు మరి ఎన్నికలు ఏ విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిరో అవి ఈ సంవత్సరంలో 6 గ్యారెంటీల్లో దాదాపు 4 గ్యారెంటీలు పూర్తి చేసిరు. అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సరంలో చేసేందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన ఆదేశాల మేరకు ఈరోజు తాడు పట్టణంలో చేయడం జరుగుతుంది. మరి ఈరోజు తాడు పట్టణంలో మరి కొద్దిగా డ్రైనేజీలు మురికి అస్తవ్యస్తంగా ఉన్నది, అది తప్పకుండా ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చినాం. ఎన్నో కోట్ల నిధులు చేస్తున్నారు. ఇప్పుడు చిలకవాగు ప్రక్షాళన కోసం దాదాపు 16 కోట్లు, మరి తాడు పట్టణంలో రోడ్లు, మురికి కాలువలు. గ్రామాలలో మౌలిక వసతుల కోసం కృషి చేస్తానని బషీరాబాద్ మండలంలో కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలలో ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం బషీరాబాద్ మండల పరిధిలోని కాశింపూర్, మల్కాన్గిరి, గుటికకుర్దు, భోజానాయక్ తాండా, బాబునాయక్ తాండా, మన్సాన్పల్లి, కొరవిచెట్ గని, క్యాద్గిరా, ఇందర్చెట్, జీవన్గి గ్రామాల్లో ఎమ్మెల్యే పాల్గొని పలు
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవంగి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్షులు నరసింహులు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, రాకేష్ మహారాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ చందర్, పవన్, ధన్సింగ్, శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ కావాలని చెప్పి అడగడం జరిగింది. లైబ్రరీకి మేము ఇక్కడ నుంచి ఒక తీర్మానం పంపించమని చెప్పినాం. నేను ఇచ్చే ఏర్పాటు చేయడం ఖచ్చితంగా చేస్తాను. అదే కాకుండా ఇంకా మన గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఎఫ్టీ 11 కేవీ కూడా అడిగిండ్రు. మీరు దయచేసి అధికారులను వెంబడి పెట్టుకొని దాని లైన్ ఎస్టిమేషన్ చేపియండి. వచ్చి నాకు వచ్చినప్పుడు చెప్తే మళ్ళీ మీరు నాకు వచ్చినప్పుడు చెప్తే కాదు. దయచేసి నేను ఏఈ గారికి చెప్తే ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, వారిని పట్టుకొని ఖచ్చితంగా దానికి షిఫ్టింగ్ ఎంత అమౌంట్ అవుతుంది, ఎన్ని పోల్స్ పడతాయి, ఎంత కండక్టర్ పడుతుందో ఒకటి అప్రాక్సిమేట్ ఒక ఎస్టిమేట్ తీసుకోండి. ఖచ్చితంగా నేను అధికారులకు చెప్పి అది కూడా ఖచ్చితంగా ఈ రోజు కాకుండా కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని కూడా దాన్ని కూడా షిఫ్టింగ్ చేపిస్తాం. ఈ రోజు సంవత్సర కాలంలో మనం ఆ రోజు చెప్పిన మీకు అందరు కూడా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి వేదిక మీద ఉన్న వేరే పెద్దలు, నాయకులు అందరికీ, గ్రామస్తులకు, యువకులకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే ఉండే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నది ఇదే వేదిక మీద. ఇక్కడనే నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం 2004 వచ్చినాక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాండూరు నియోజకవర్గంలోనే ప్రోగ్రాం బషీరాబాద్ మండలం అనే నవల్గల పెట్టిండు. మన రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బషీరాబాద్ మండలం పెద్ద బహిరంగ సభ పెట్టినామన్నా. నీకెందుకు చెప్తున్నా అంటే ఇదే చెట్టు సాక్షిగా, ఈ తాండా సాక్షిగా మా అందరి తరఫున నీకు కోరుకుంటున్నా. మా రేవంత్ రెడ్డి గారికి కూడా నువ్వు బషీరాబాద్ మండలం తీసుకొని వచ్చి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేయాలనేసి అందరి తరఫున నేను మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఆయన ఒక్కరికి మీరు తీసుకొని వచ్చినంటే అమ్మ స్వామి చెప్పినట్టు, ఆ స్వామి చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఇక మేము చెప్పే అవసరమే లేదు. ఆయన వచ్చిందంటే వరాల జల్లు కురిపించి పోతాడు. నువ్వు ఏమైనా చేసి ఆయనకు మళ్ళీ ఇది బషీరాబాద్ మండలికి తీసుకొని వచ్చి ప్రోగ్రాం చేయాలనేసి మన అందరి తరఫు నుంచి నేను మీకు కోరుకుంటూ
మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వామి సోదరిమణి ఏజెన్సీ వాళ్ళకి అప్పుడు పెట్టారు, చెప్తే వాడంతా తాగుబోతు వ్యవహారం చేసి మొత్తం అప్పులు చేసి వాడు ఒక్కడే బాగుపడ్డారు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేసిరంటే అప్పుల కుప్పలాగా చేసి అప్పుల తెలంగాణ పెట్టిండు. అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరలే. మీకేదైతే మాట చెప్పినామో రుణమాఫీ చేస్తామని చెప్పినామో ఇప్పటికి దాదాపు 221,000 కోట్లు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి చేసేది ఉన్నది. 170-80 మందికి చేసిన 100 మంది వచ్చి 70-80 మందికి రుణమాఫీ అయింది. ఇంకా 10-20 మంది మిగిలిపోయింది. ఖచ్చితంగా వాళ్ళందరికీ చేపించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికీ రుణమాఫీ చేపిస్తాను చెప్తాను. ఇదే కాకుండా మీకు ఆ రోజు చెప్పినాం, గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అప్పుడే ఇచ్చిండు. గత 10 సంవత్సరంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చిండు. అందుకని మొన్ననే ఇందిరమ్మ కంపెనీలు వేసుకున్నాం. ఆ కంపెనీల ద్వారా ఇందిరమ్మ ఇల్లు అందరూ కూడా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఆ ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు అవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. మీకు అందరు కూడా ఆ కంపెనీల ద్వారా రేపు మాపతి త్వరలోనే మీకు ఆ ఇందిరమ్మ ఇండ్లు మీకు అప్లికేషన్ తీసుకొని మీకు అవి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదే కాదు, గతంలో చెప్పినాం తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడైనా ఇచ్చిందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీకు తెల్ల రేషన్ కార్డులు కావాలంటే చెప్పినాం, మనం వచ్చిన తర్వాత వస్తామని చెప్పినాం. ఇప్పటికే మాడలుగా ప్రతి నియోజకవర్గంలో 2 గ్రామాలలో తెల్ల రేషన్ కార్డు తీసుకొని ఇంటింటి సర్వే చేసి ఏ విధంగా ఇవాళ 2 గ్రామాలను ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే ఎవరైతే మిగిలిపోయినటువంటి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఒక మోజన్ పోయిన వాళ్ళు కూడా ఇంకా ఒక 10 మంది ఉన్నారన్న వాళ్ళు కూడా తొందరగా కూడా మీరు సీఎం గారితో మాట్లాడి ఇప్పించగలరని మనవి చేస్తున్నానా. అదేవిధంగా రుణమాఫీ విషయానికి వరకు వస్తే ఒక మాట 70% రుణమాఫీ అయ్యాన ఒక 30 మంది వాళ్ళ పెద్ద రైతులు మిగిలిన కాబట్టి వాళ్ళని కూడా సీఎం దృష్టికి తీసుకుపోతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా మళ్ళీ గ్యాస్ కనెక్షన్ కూడా 165 మందికి మాట సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. కరెంటు ఉచిత కరెంటు కూడా ఒక 24-20 మంది వరకే ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు కూడా వాళ్ళకు కూడా మళ్ళీ ప్రజాపాలనలో దరఖాస్తు కూడా పెట్టుకోమన్నాం. వాళ్ళకి ఎంబడి కూడా పెట్టించి కూడా ఇది చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, పెన్షన్లు మళ్ళీ 4,000కు పెంచాలని కూడా గ్రామస్తులు కూడా కోరుతున్నారన్న. అది కూడా అన్న చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతారు. ప్రతిసారి పెన్షన్ వచ్చినప్పుడల్లా అడుగుతారు, మాకు 4,000 ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతారు. కాబట్టి ఈ సభాముఖంగా అన్ననే చెప్తాడు ఈ మాట. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అలాగే ఇంతకుముందు 5 లక్షల సీసీ రోడ్డు కూడా వేసుకున్నాం. దానికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు మనోహర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మా పిఎస్ఎస్ చైర్మన్ గవర్నమెంట్ ద్వారా మన అన్ని గ్రామాలకు మన తాలూకాకు అందరికీ నేర్పించారు. అలాగే మన గ్రామాభివృద్ధిలో ఇంకెంతో తోడ్పాటు అందించిన మన మనోహర్ గారికి, అలాగే ఇది ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్ రెడ్డి విజయం సాధించి నేటితో సంవత్సరం పూర్తయింది. డిసెంబర్ 3, 2023న పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్ రెడ్డి విజయం సాధించారు. నాడు విజయం సాధించిన అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. తాండూరులో విద్య, వ్యాపారం, వైద్య రంగాలలో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తానని, తన విజయానికి కారకులైన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. వెంకటరెడ్డి స్వామి మరి आपका फोटो दी स्वामी సూపర్. అందులో ఫోటో दी వెంకటరెడ్డి స్వామి అయిపోయాం పైకట్ మనీ పెట్టు. ఇంకేమైనా అడుగుతా అయ్యా మేము వస్తున్నాం. జై మనోరన్న. ఓకే విజువల్ షాట్ తీసుకున్నా అభయస్థం కాంగ్రెస్ పార్టీ అంటే అభయస్థం. రైట్ మండలి నీకు పంపించడానికి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనోహర్ నాయకత్వం. కౌంటింగ్ కాలేదు అక్కడ తీసుకు అయిపోయాది రైట్ కార్యకర్తలకు ప్రజలకందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మంచి మెజారిటీతో గెలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటుకుంటూ తాండూరు అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి ఇదివరకు తెలియదు. మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, మనోహర్ రెడ్డి గారి నాయకత్వం.
లాక్డౌన్ ఏందన్నా ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల తీర్పును శిరస వహిస్తానని తెలిపారు. అయినా ఇక ప్రజల తీర్పుని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ చెవేళ్ల నియోజకవర్గంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు కారణమైన రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆలూరు గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకోసారి ఇలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెవేళ్లలో జరిగిన సమావేశంలో కార్తిక్ రెడ్డి అధికారులను కోరారు. ముఖ్యంగా ఆర్టీఓ గారు, ఎస్పీ గారు మా బాధ అర్థం చేసుకొని, ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలౌ చేసిందో మీ ఇద్దరు కూడా దయచేసి ప్రతి ఒక్కరిని అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రెండు విషయాలు. ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యము, కోర్టులు అనేది ప్రజల కోసం ఉండాలా, మనుషుల కోసం ఉండాలి. చెట్లు అనేది, జంతువులు అనేది తర్వాత రావాలి. చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే, మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తారు. ఎన్జీటీకే గానీ, హైకోర్టుకే గానీ ఎంతమంది చనిపోతున్నారు. ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి వెళ్ళి పక్కలు పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది, ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తరఫున, మీ నుంచి, అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక ఇవ్వండి. చాలా మంది చనిపోతున్నారు. అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. చెవేల చుట్టుపక్కల గ్రామాలనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా. రెండో విషయం, మా అందరి మధ్యలో ఉన్నారు. అందరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం. 13, 16 ఒకవేళ ఎన్జీటీ ఇట సంతోషం, ఒకవేళ ఎన్జీటీ ఇట మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్లో అలౌ చేస్తున్నప్పుడు చాలా సంతోషం. లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్ మీద ఆ ఊళ్ళో చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటారా? ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటాం మేము. ఇది మాత్రం ఫైనల్. ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ 16 తారీఖున వాళ్ళు అలౌ చేయకపోతే మాత్రం మా ప్రాణాల కన్నా మించిన చెట్లు ఏమీ కాదనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీ ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి 16 తారీఖు మీరు పర్మిషన్ ఇప్పియాలా. రోడ్ ఫుల్ స్కేల్ పని కావాలా. ఇప్పుడే రత్నమన్న చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా. ఆషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు, ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా. పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా. గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరేమైనా సైన్స్ పెడతారా, అదనంగా మీరేమైనా పర్సనల్ కూర్చోబెడతారా అనేది అది మీ నిర్ణయం. కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ తీసుకొస్తున్నారు, ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటుంది, వాళ్ళని దయచేసి మీటింగ్ పిలవండి. పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదు, ఒకటే స్పీడ్ లో నడపాలి. ఇగో ఈడికెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నా. ఈ పైన ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఉన్నత చదువులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన 2K రన్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, అదనపు కలెక్టర్లు లింగానాయక్, సుధీర్, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు 2K రన్ లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, వాటర్ బాడీస్ క్లీనింగ్, డివోషనల్ ప్లేసెస్లో క్లీనింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నాం.
సో అంటే ఒక పద్ధతిగా జీవీపీస్ కూడా క్లీన్ చేసుకున్నాం. అంటే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్, అంటే చెత్త ఎక్కడైతే వేస్తున్నారో అక్కడ చెత్త వేయద్దు. ఎందుకంటే ఇంటింటికి చెత్త బండి వస్తుంది, కానీ కొంతమంది జనాలు ఏం చేస్తున్నారంటే చెత్త బండి వచ్చేదాకా ఏం ఆగుతాంలే అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర పారేసిపోతున్నారు. అట్లా పడేయొద్దు. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి దోమలు బ్రీడ్ అవుతాయి, ఆ దోమలు మళ్ళీ వచ్చి మనల్ని ముడతాయి, డెంగ్యూలు వస్తాయి, మలేరియాలు వస్తాయి. అవునా? అంటే అవేర్నెస్ కావాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నాము. అంటే అక్కడ అంతా క్లీన్ చేపించేసి ముగ్గులేసి అదంతా క్లీన్ ఉంటే మళ్ళీ మనకు చెత్త అవుతుందా? కాదు. అందుకని మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు జనాలలో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి. అండ్ అన్ని కళాశాల నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్కి అందరికీ కూడా చెప్తున్నా, స్టడీ మీద బాగా, కెరీర్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మంచిగా కష్టపడి చదివితేనే తర్వాత ముందర మీరు లైఫ్లో మంచిగా సెటిల్ కాగలుగుతారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.